శివయ్య కాలింగ్. మొత్తం బ్లాక్ అయిపోయినాయి రోడ్స్. ఒక 5 to 6 kilometers నడవాల్సి వచ్చింది. చూస్తే ఇక్కడ వెదర్ టైం ప్రజెంట్ 7:30 అవుతుంది. నీళ్ళ దగ్గర పోయినా అనమాట, ముఖం కడుక్కుందామని. జస్ట్ చేతులు ముట్టుకుంటేనే అసలు గడ్డగట్టిపోతున్నాయి చేతులు, అంత చల్లగా ఉంది. సో నేను హైదరాబాద్ నుంచి కుంభమేళా ప్రయాగరాజ్ వరకు ఫ్రీగా ఎలా ట్రావెల్ చేశాను ఈ యాత్ర, దానికి ఎవరు కారణమని చెప్తాను. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. జస్ట్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చాను. సో మనం కుంభమేళా వెళ్తుంది అనమాట. నేను నా చెక్ ఇన్ బ్యాగ్ సబ్మిట్ చేసి క్యారీ బ్యాగ్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ చెక్ చేయించుకొని బోర్డింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాను. నేను ఇది సెకండ్ టైం ఏరోప్లేన్ ఎక్కబోవడం. ఇంతకుముందుకు ఒకసారి చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చాను, కానీ అది నైట్ టైంలో. అప్పుడు వ్లాగింగ్ అంతా ఏం చేయలేదన్నమాట. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే అసలు ఏమి కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటా. మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. సో మనం నార్మల్గా ఆన్లైన్లో టికెట్ కొంటాం కదా, ఏదైనా మేక్ మై ట్రిప్ కానీ ఇంకొక వెబ్సైట్లో. అలా కొని మనం పేమెంట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఒక PDF వస్తుంది మన టికెట్ కన్ఫర్మ్ అయినట్టు. ఎగ్జాంపుల్, మన టికెట్ వచ్చేసి January 25th 10:55 AM ఉంది అనుకుందాం మన టికెట్. సో ఇది 2 days ముందే మనం వెబ్ చెక్ ఇన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. మన PNR నెంబర్తో మనం వెళ్తున్న ఎయిర్లైన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసి మనం వెబ్ చెక్ ఇన్ చేసుకోవచ్చు. అది మన ఫ్లైట్ టికెట్ డిపార్చర్ అయ్యే టైంకి ఒక 48 hours ముందు ఓపెన్ అవుతుంది అనమాట. ఈ 48 hours మనం ఎప్పుడైనా అది ఓపెన్ చేసి చేసుకోవచ్చు అనమాట. వెబ్ చెక్ ఇన్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మళ్ళీ మనం వెళ్ళి లైన్లో కట్టి అక్కడ వెబ్ చెక్ ఇన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ చెక్ ఇన్ చేసుకోవడం వల్ల మనకి ఆల్రెడీ బోర్డింగ్ పాస్ ఇష్యూ అవుతుంది. ఆ బోర్డింగ్ పాస్ మనకి ఆన్లైన్లోనే మెయిల్లో వస్తుంది అనమాట. ఆ మెయిల్లో వచ్చిన బోర్డింగ్ పాస్ని డైరెక్ట్గా మనం వెళ్ళి చూపిస్తే మనకి వాళ్ళు ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ ఇస్తారు. ప్రింటెడ్ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మనం చెక్ ఇన్ బ్యాగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. చెక్ ఇన్ బ్యాగ్ కౌంటర్ దగ్గర వెళ్ళి అక్కడ మన బ్యాగ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు వేయింగ్ చూస్తారు. మనకు ఆల్రెడీ టికెట్ కొనేటప్పుడు మెన్షన్ చేస్తారు చెక్ ఇన్ బ్యాగ్లో ఎంత వెయిట్ ఉండాలి, క్యారీ బ్యాగ్లో ఎంత వెయిట్ ఉండాలి, ఆ చెక్ ఇన్ బ్యాగ్లో ఏమేమి క్యారీ చేయాలని చెప్పేసి అవన్నీ మనం పాటించాలన్నమాట. లైక్ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, చార్జర్లు కానీ, పవర్ బ్యాంకులు కానీ ఇలాంటివి ఉంటాయి. అవి వాళ్ళు మెన్షన్ చేసి చూసుకొని మనం లగేజ్ సెట్ చేసుకోవాలి. చెక్కింగ్ బ్యాగ్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. అది తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తే సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. సెక్యూరిటీ చెకప్లో మనతో పాటు ఉన్న క్యారీ బ్యాగ్ని కంప్లీట్గా వాళ్ళు చెకప్ చేస్తారు. మన బ్యాగ్లో ఉన్న వస్తువులన్నీ ఓపెన్ చేసి వాళ్ళకి చూపించాలి. ఆ చెకప్ పూర్తయిన తర్వాత మనకి బోర్డింగ్ పాస్లో ఉన్న గేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ గేట్ నెంబర్కి వెళ్ళి మనం కూర్చోవాలి. ఫ్లైట్ వచ్చిన తర్వాత వాళ్ళు మనని లోపలికి తీసుకెళ్తారు. అంత సింపుల్ అనమాట. ఇంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నేను ఇప్పుడే గేట్ నెంబర్ 4 దగ్గరకు వచ్చాను. నా బోర్డింగ్ ఇక్కడ నుంచే ఉంది. సో వ్లాగింగ్ ఎయిర్పోర్ట్లో చేయడం ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ అవుతుంది. ట్రైన్స్ ఇవన్నీ అలవాటు అయిపోయినాయి, కానీ ఇంకా ఏరోప్లేన్ అలవాటు కాలేదన్నమాట. మేము వెళ్తున్న ఫ్లైట్ ఇదే అనుకుంటా. ప్రయాగరాజ్ కుంభమేళా. శివయ్య కాలింగ్.
నేను వెళ్తున్న ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది, అందరూ కుంభమేళా వస్తున్నారు. యాక్చువల్గా నా సీట్ వచ్చేసి బి అనమాట, మిడిల్ సీటు. లక్కీగా నాకు పక్కన వాళ్ళు నాకు విండో సీట్ ఇచ్చారు వాళ్ళే. అది కూడా నేచర్ సపోర్ట్ అని అనుకోవాలి. విండో సీట్ దొరికితే మీకు తెలుసు కదా, మనకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కొన్ని వీడియోస్ తీసుకోవడానికి. సో ఇప్పుడే మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అయ్యింది రన్వే మీద. నాకు ఈరోజే తెలిసింది ఏరోప్లాన్స్కి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుందని. సో రెడ్ సిగ్నల్ పడ్డది అనమాట. ఇంకా మాతో పాటు ఇంకా 2 ఫ్లైట్స్ కూడా వెయిట్ చేస్తున్నాయి. మా ఫ్లైట్ ఇప్పుడే రన్వే మీద నుంచి టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉంది. జస్ట్ ఇప్పుడే మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యింది. హైదరాబాద్ అంతా చిన్నగా కనిపిస్తుంది. మీకు టాప్లో వైట్గా చిన్నగా కనిపిస్తుంది కదా డాట్స్, అదంతా మన హైదరాబాద్ సిటీ. చాలా బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఫ్లైట్ వచ్చేసి ప్రజెంట్ మ్యాక్సిమం హైట్కి రీచ్ అయిందంట. ఇందాకే పైలట్ గారు అనౌన్స్ చేశారు. నాకైతే కొద్దిసేపు చెవులు వినిపించలేదు. చెవులు పనిచేస్తలేవా అన్న డౌట్ వచ్చింది. మేబీ ఎయిర్ ప్రెజర్ వల్ల అనుకుంటా. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు నియర్ బై ప్రయాగరాజ్ చేరుకున్నామంట. మనకి నది కూడా కనిపిస్తుంది కింద. మనం లెఫ్ట్ సైడ్ ఉన్నాం కాబట్టి ఆ సంగం ఏరియా అయితే కనిపించట్లేదు, కానీ నది మాత్రం కనిపిస్తుంది. మేబీ ఫ్లైట్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి సంగం కనిపిస్తుండొచ్చేమో. మా ఫ్లైట్ ఇప్పుడే ప్రయాగరాజ్ రీచ్ అయింది. ఇది ఆర్మీ వాళ్ళ ఎయిర్పోర్ట్ అంట. వాళ్ళకి సంబంధించిన హెలికాప్టర్స్ కానీ అవి వీడియో తీయొద్దంట, కంప్లీట్లీ నిషేధం అని చెప్పారు. మన ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మన లగేజ్ తీసుకునే కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. ఇలా మన బ్యాగ్స్ వస్తూ ఉంటాయి. సో మన లగేజ్ ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలన్నమాట. ఎయిర్పోర్ట్ అంతా చాలా క్రౌడెడ్గా ఉంది. సో నేను నా లగేజ్ తీసుకొని బయటికి వెళ్ళాను. నేను వెళ్ళాల్సిన పాయింట్కి లోకల్ ట్యాక్సీ వాళ్ళని అడిగితే ఒకరు 1500 చెప్పారు, ఇంకొకరు 800 చెప్పారు. అలా డిఫరెంట్గా చార్జ్ చెప్తున్నారు. మనం ఎక్కువ బార్గెన్ చేయాలన్నమాట ఇక్కడ. తర్వాత ఇంకొక అన్న వచ్చేసి టేరింగ్లో తీసుకెళ్తా అన్నారు. నాకైతే ప్రజెంట్ 300 పడింది. వాళ్ళకి 600 అలా ఛార్జ్ చేశారు ఇద్దరికి. మొత్తం టోటల్గా 900 తీసుకున్నారు. కానీ వీళ్ళేం మనకి దగ్గరలో డ్రాప్ చేయరు.
రఫ్లీ 8 కిలోమీటర్స్ పక్కన డ్రాప్ చేశారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే రోడ్లన్నీ బ్లాక్ ఉన్నాయి, బయట కార్లు లోపలికి రావట్లేదు, లోపలి కార్లు బయటికి రావట్లేదు అని. క్యాబ్ డ్రైవర్ చెప్తున్న విషయం ఏంటంటే అసలు బయట వెహికల్స్ లోపలికి రావట్లేదు, లోపలి వెహికల్స్ బయటికి రావట్లేదు, ట్రాఫిక్ జామ్ కూడా ఫుల్ ఉంది, మీరు కొంచెం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మీకు కొంచెం ఈ రిక్షా దొరుకుతుంది, ఇంకొంచెం ముందుకు పోవచ్చు అని చెప్పారు. సో మేము అక్కడ దిగేసి ఒక ఈ రిక్షా మాట్లాడుకున్నాము. వాళ్ళు ఒక 200 ఛార్జ్ చేశారు ముగ్గురు కలిపి. ఈ రిక్షా ఇంకొక 2 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్ళింది. కాకపోతే మేము వెళ్ళాల్సిన పాయింట్ మాత్రం జామ్ అయిపోతుంది ఇక్కడ. ఒక 2-3 కిలోమీటర్స్ ఈ ఆటో దిగిన తర్వాత కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తున్నాము సంఘం వైపుగా. కానీ మాకు ఏ ఆటో అసలు ఎక్కించుకోవట్లేదు, అసలు వెళ్ళట్లేదని చెప్తున్నారు. అలా మేము స్ట్రైట్గా ఒక 2 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము. అలా 2 కిలోమీటర్స్ నడిచిన తర్వాత మాకు సంఘం వెళ్ళే దారి, మేళా వెళ్ళే దారి కనిపించింది. సో మీరు చూస్తున్న బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ దాటి ఇంకా మేము వెళ్ళాలి. అంటే నేను తీసుకున్న టెంట్ దగ్గరికి వెళ్ళాలి. అంటే మధ్యాహ్నం నుంచి అసలు ఏం తినలేదు, రఫ్గా ఈ బ్యాగులు వేసుకొని 2.5 to 3 కిలోమీటర్స్ నడిచాము. ఎండ కూడా బాగా కొడుతుంది, డిహైడ్రేషన్ లాగా ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు, ఎనర్జీ అంతా లాస్ అయిపోయినాం. మేము తీసుకున్న అకామిడేషన్ దగ్గర వెళ్ళాలంటే ఇంకా 2.5 కిలోమీటర్స్ నడవాలి. సో అటుగా వెళ్తూ ఉన్నాను. నిన్న సాయంత్రం వచ్చాం కదా మేము టెంట్ దగ్గరికి. ఇవి అనమాట మా టెంట్లు. అసలు రైల్వే స్టేషన్ దిగిన తర్వాత చాలా ఇబ్బంది అయింది ఇక్కడ వరకు రావడానికి. హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ రావడానికి 1.5 గంటలు పడితే, ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ నుంచి టెంట్ వరకు రావడానికి మాకు రఫ్గా 5 గంటలు పట్టింది. సాయంత్రం 5:30 అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఎందుకంటే మొత్తం బ్లాక్ అయిపోయినాయి రోడ్స్. ఒక 5 to 6 కిలోమీటర్స్ నడవాల్సి వచ్చింది. సో ఇదైతే కామన్ అనమాట. కుంభమేళ రావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ ఏ రోజు రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి మినిమం ఒక 2-3 కిలోమీటర్లు అయితే నడవాలి. ఒక్కొక్కసారి ఎవరైనా విఐపీలు వాళ్ళు వస్తే రోడ్లన్నీ బ్లాక్ చేసినందుకు. ఇంకొకటి మౌని అమావాస్య వస్తుంది కదా, దానికోసం కూడా ఇంకా రోడ్లన్నీ బ్లాక్ చేస్తున్నారు, లోపలికి రానివ్వట్లేదు వెహికల్స్ని, చాలా వెహికల్స్ని. సో అదనమాట. పెద్దవాళ్ళకైతే చాలా ఇబ్బంది ఆ లగేజెస్ వేసుకొని 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ నడవాలంటే. ఇంకా చిన్నపిల్లలు తీసుకొని వచ్చినా చాలా ఇబ్బంది, అది కొంచెం చూసుకోవాలి మీరు. సో మేము ఇవే టెన్షన్లోనే నేను నెక్స్ట్ 9 days ఉండబోతున్నా. మీకు ప్రతిదీ అప్డేట్ చేస్తూ ఉండే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూద్దాం మన యాత్ర ఎలా జరుగుతుందనేది. నిన్నైతే ఇంకా వచ్చిన తర్వాత నేను బ్లాగ్ చేయలేదు, చాలా అలసిపోయాను అనమాట. వచ్చిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని పక్కనే ఈ క్యాంప్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కలిసి ఈ పక్కన ఒకటి వేరే వాళ్ళ క్యాంప్ ఉంది, కండ హిందూయిజం సంబంధించింది, దాంట్లో భోజనం చేసుకొని వచ్చాము. సో ఇందాకనే లేచా, చూస్తే ఇక్కడ వెదర్ టైం ప్రజెంట్ 7:30 అవుతుంది. నీళ్ళ దగ్గర పోయినా అనమాట, ముఖం కడుక్కుందామని. జస్ట్ చేతులు ముట్టుకుంటేనే అసలు గడ్డగట్టిపోతున్నాయి చేతులు, అంత చల్లగా ఉంది. నోట్లోకి వెళ్ళి పొగలు కూడా వస్తున్నాయి. 7:30కి అవుతుంటే ఇంకా మార్నింగ్ టైంలో మీరే ఊహించుకోండి ఎలా ఉంటుంది అనేది. ఇంతకీ నేను మీకు హైదరాబాద్ నుంచి కుంభమేళ వరకు ఫ్రీగా ఎలా వచ్చాను, అది కూడా ఫ్లైట్లో ఎలా వచ్చానో చెప్పలేదు కదా, అది నేను టెంట్లో కూర్చొని చెప్తాను. ప్రజెంట్ ఇదే నేనున్న నైట్ చేసిన టెంట్ అనమాట, చూపిస్తాను మీకు లోపల ఎలా ఉందో. ఇది ఇలా ఓపెన్ చేసుకొని వెళ్ళాలి. ఈ టెంట్ వచ్చేసి పెద్ద టెంట్ అనమాట,
రఫ్గా ఒక 10 మెంబర్స్ వరకు ఉండొచ్చు అంట. సో నేను హైదరాబాద్ నుంచి కుంభమేళా ప్రయాగరాజ్ వరకు ఫ్రీగా ఎలా ట్రావెల్ చేశాను ఈ యాత్ర, దానికి ఎవరు కారణమని చెప్తాను. మన తెలుగు స్టేట్స్ నుంచి కానీ మన సౌత్ స్టేట్స్ నుంచి కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాంటి మంచి ఒక జాకెట్ అయితే తీసుకోండి. నాకు ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత వెదర్ కొంచెం బాగానే అనిపించింది, అంటే మన నార్మల్గానే అనిపించింది. ఒక్కసారి సాయంత్రం 5-5:30 దాని తర్వాత అసలు చాలా చాలా అనిపించింది నాకైతే. సో ఖచ్చితంగా వింటర్ గేర్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకురండి. లైక్ చెవులన్నీ కవర్ చేసుకునేలాగా. కొంతమంది మాస్కులు పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మొత్తం నది కదా, డస్ట్ ఉంది, ఫాగ్ ఉంది. అది మీ పర్సనల్ చాయిస్ మాస్క్ అనేది. కాకపోతే ఈ వింటర్ గేర్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకురండి. సాక్సెస్, మంచి సాక్సెస్, షూస్ ఉంటే బెటరు. సో మన సౌత్ ఇండియా వాళ్ళకైతే చాలా అయితే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. ఇదైతే మర్చిపోకండి. చూసారా చలి ఎలా ఉందో ఇక్కడ. నోరు గట్టిగా గాలి తీస్తే ఇక్కడ స్మోక్స్ వస్తున్నాయి. సో నాకు ఇక్కడ ఫెసిలిటీస్ అయితే బాగానే ఉన్నాయి. ఇంతకన్నా ఎక్కువ ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే జస్ట్ ఇది సంఘానికి జస్ట్ ఒక 700 మీటర్ల దూరంలో ఉంది. మా టెంట్ హౌస్ పక్కనే యోగి ఆదిత్యానంద్ గారిది క్యాంపింగ్ది ఉందన్నమాట. నాకు దానివల్ల కొంచెం ప్రాబ్లం కూడా అవుతుంది, ఎందుకంటే నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు. అన్ని అకాడస్ అన్ని పక్కనే ఉన్నాయి. ప్రతి ఒక్క అకాడ పక్కన ఉంది. ఇంకొకటి మెయిన్, మనము టీవీలలో యూట్యూబ్లలో చూస్తాం కదా, ఒకేసారి నాగసాధువులు అందరూ కలిసి వాక్ చేసుకుంటూ వస్తారు కదా, అది ఇదే రోడ్ అనమాట. మా ముంగట్టే ఉన్నది టెంట్ దానికి. సో నేను ఇంత దూరం ఎట్లా వచ్చాను కుంభమేళా వరకు, అది కూడా ఫ్రీగా అంటే నాకు శివరత్న వాళ్ళు హెల్ప్ చేశారనమాట. శివరత్న ఆర్గనైజర్ వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళదే అది. సెల్వాన్న మీకు తెలుసు కదా, చిదంబరం దీక్షితారు. సో శివరత్న చారిటబుల్ ట్రస్ట్ అనమాట యాక్చువల్గా అది. శివరత్న చారిటబుల్ ట్రస్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక కొన్ని ఇయర్స్ నుంచి ఏన్షియంట్ టెంపుల్స్ ఉంటాయి కదా, ఓల్డ్ టెంపుల్స్, అవి వాటిని ఒక 100 వరకు వీళ్ళు అక్కడ ఉన్న పూజారులకి హెల్ప్ చేస్తున్నారు. ఎట్లా అంటే అక్కడ వాళ్ళకి పూజారులకి జీతాలు చాలా తక్కువ అనమాట. జస్ట్ 2000 రూపీస్ అలా ఉంటుంది. అది ప్రతిరోజు దీపం ముట్టించడానికి కూడా సరిపోదు మ్యాక్సిమము తమిళనాడు ఆ ఏరియాలలో. సో ఇది కొంచెం ఆ విషయం పైన వీళ్ళు కొంచెం బాధపడి ఒక ఇనిషియేటివ్గా అట్లీస్ట్ మంత్లీ కొంచెం స్టైఫండ్, కూరగాయలు, రైస్ బ్యాగులు ఇట్లా దాదాపు ఒక 100 టెంపుల్స్ వరకు వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. దాంతోపాటు చెన్నైలో ప్రతిరోజు అన్నదానం చేస్తారనమాట. వీళ్ళకి ఒక వేదశాల ఉంది, గాయత్రి అమ్మవారిది. ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో నిత్యాన్నదానం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది అది చేయబట్టి. సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. దాంతోపాటు కొన్ని టెంపుల్స్ టూర్స్ కూడా కండక్ట్ చేస్తుంటారు. లైక్ పంచభూత స్థల యాత్ర, అట్లా వారి దగ్గరలో ఉన్న నవగ్రహ యాత్ర, ఇలాంటి యాత్రలు కూడా కండక్ట్ చేస్తుంటారు. మీకు ఎవరైనా ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ ఉన్నా కింద కమెంట్ చేయండి. యాత్రలో పాల్గొనాలనుకుంటే, వాళ్ళు కండక్ట్ చేసే యాత్రలో ఎలా పాల్గొనాలని చెప్పేసి. సో అలా నాకు వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. నేనైతే అంతా నేచర్ హెల్ప్ చేసిందని భావిస్తున్నాను. ఎందుకంటే ఆ శివయ్య పిలుపు లేకపోతే నేను అసలు కుంభమేళా వరకు వచ్చేవాడిని కాదు. వచ్చినా ఇంత కంఫర్ట్గా, ఇంత పక్కన అక్కడ ఇంత మంచి ఏరియాలో ఉండేవాడిని కాదేమో. మేబీ ఎక్కడో దూరం ఉండి, అది కూడా 1-2 రోజులు ఉండి వెళ్ళిపోయే అవసరం ఉంటుంది. ఇక్కడ 9 days వాళ్ళు మనకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి, దాంతోపాటు ఫుడ్ వచ్చిందంటే అంత శివయ్య ఆజ్ఞనే అనుకుంటున్నా, అంత నేచర్ గిఫ్ట్ అని అనుకుంటున్నా. నేను ఇంకా ఇక్కడ 9 days ఉంటాను. ప్రతిరోజు ఇక్కడ జరిగేది ఎక్స్పీరియన్స్ చేస్తూ మీతో షేర్ చేసుకుంటాను. దాంతోపాటు ఇక్కడ ఏమన్నా మనకి
ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి కదా, ఇక్కడ లోకల్ చూస్తేనే అర్థమవుతుంది. మన మీడియాలో వచ్చేటివన్నీ నిజంగా ఉండవు. సో అట్లాంటి ఇన్ఫర్మేషన్ మీద షేర్ చేసుకుంటూ ఉంటాను. అంటే వెహికల్స్ వస్తున్నాయా, లేకపోతే వెహికల్స్ స్టాప్ చేసినారా, అకామిడేషన్స్ దొరుకుతున్నాయా ఏంటి అట్లాంటి విషయాలు అని చెప్పేసి, అకామిడేషన్స్ దొరికిన మరి ఏ రేంజ్లో ఉన్నాయి, ఎటు సైడ్ ఉన్నాయి, అట్లాంటి విషయాలు షేర్ చేసుకుంటాను. సో ప్రజెంట్ అయితే నేను ఇంకా ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు. మన వాళ్ళు వస్తున్నారు యాక్చువల్గా, వాళ్ళు ఈరోజు వస్తున్నారు. నేను నిన్న వచ్చాను కదా, వాళ్ళు ఈరోజు వస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం చాలామంది వస్తున్నారు. లైక్ వీళ్ళు ఈ టెంట్ వాళ్ళు లైక్ ఒక 40 మెంబర్స్ వరకు అకామిడేషన్ ప్రొవైడ్ చేసినారు. ఆల్రెడీ ముందు బుకింగ్ చేసుకున్న వాళ్ళకే ఇంకా ఇక్కడ. దాంట్లో సగం పీపుల్ వరకు ఇక్కడ ఈరోజు వస్తున్నారు అనమాట ఫ్లైట్లో మధ్యాహ్నం 1-1:30 వరకు. సో మన రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.